ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు రేవంత్ రెడ్డి. మనం చేసిన గొప్ప పనులను చెప్పుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కులగణన జరిగిందా అన్నారు. ఏడాదిలో 52,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నో అద్భుత పథకాలు మనం అమలు చేస్తుంటే ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నామని ప్రశ్నించారు రేవంత్. గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు దాదాపుగా 150 కోట్ల మంది మహిళలు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దాదాపుగా 4,200 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి ఈ రోజు మనం చెల్లించిన దేశంలోనే హైయెస్ట్. ఈ రోజు అదే విధంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. అదే విధంగా ఈ రోజు 50 లక్షల కుటుంబాలకు దాదాపుగా మనము ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. అదే విధంగా 22,50,000 మంది రైతులకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే సన్న వడ్లకు మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం. ఇట్లా ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద రైతు భరోసా 10,000 నుంచి 12,000 సంవత్సరానికి పెంచినాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరయ్యా? దళితులు, గిరిజనులే ఎక్కువ, ఆదివాసీలే ఎక్కువ. ఇవాళ వాళ్ళకు భూమి లేనందుకు వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి తెస్తే ప్రతి పేదవాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఈ రోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం. అదే విధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మొదటి సంవత్సరంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. మన సక్సెస్ స్టోరీస్ ఎన్నున్నాయనంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది. కానీ మనం ఎవరు మన సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి, మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు. ఇవాళ కులగణన నేను అడుగుతున్న ఈరోజు పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళు అప్పుడు యూనివర్సిటీ జిల్లాలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించాను. 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేదు. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసింది. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ల నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. 100% ట్రాన్స్పరెంట్, 100% accurate with detailed self-declared data we have collected. Cabinet subcommittee headed by Uttam Kumar Reddy garu, అందులో దామోదర్ రాజ్ నరసింహ, సీతక్క, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక అనుభవజ్ఞులైన ఒక టీంను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ కులగణన ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు. మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు, ఇది తప్పు ఉందా, అది తప్పు ఉందని. ఎందుకంటే మన ప్రాసెస్ 100% కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ఉంది. కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని. ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ 1 year లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి. కానీ వీటిని అన్నిటినీ క్రొనలాజికల్ గా లిస్ట్ అవుట్ చేసి ప్రజలకు తీసుకెళ్లి ఎదురుగున్నోని ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు. దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే గుజరాత్ మోడల్ అంటాడు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు, ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు. ఇవాళ దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ లో తెలంగాణ ఈజ్ నెంబర్ 1, గుజరాత్ ఈజ్ 6th place. హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టిండు, కాళేశ్వరం కట్టిండు, కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది. కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం మనం. ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటూ బతికిండు ఆయన కాళేశ్వరరావు. ఈ రోజు కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు, గిట్టుబాటు ధర చేయడమే కాదు, బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం.